ప్రతి సంవత్సరం శ్రీ మహావిష్ణువు 4 నెలలు నిద్రపోతాడు అని మనకి తెలుసు. కానీ ఆ 4 నెలలు భూలోకాన్ని ఎవరు చూసుకుంటారో మీకు తెలుసా? జూలై 6వ తేదీన దేవసైని ఏకాదశి మొదలవుతుంది. ఆ రోజే మన విష్ణు నిద్రలోకి జారుకుంటాడు. 4 రోజుల తరువాత గురు పౌర్ణమి వస్తుంది. ఆ 4 రోజులు గురుదేవతలు చూసుకుంటారు. శ్రావణ మాసం అంతా మహాదేవుడు చూసుకుంటాడు. శ్రావణ మాసం తరువాత 19 రోజులు భద్రపద మాసం మొదలవుతుంది. ఆ 19 రోజులు శ్రీకృష్ణుడు చూసుకుంటాడు. తరువాత 10 రోజులు గణేష చతుర్థి వస్తుంది. ఆ 10 రోజులు గణేశుడు చూసుకుంటాడు. తరువాత పితృపక్ష మాసం మొదలవుతుంది. ఆ 16 రోజులు పితృదేవతలు చూసుకుంటారు. మరుసటి రోజు నవరాత్రులు మొదలవుతాయి. ఆ 10 రోజులు దుర్గామాత చూసుకుంటది. నవరాత్రి తరువాత దీపావళి వస్తుంది. ఆ 10 రోజులు లక్ష్మీదేవి చూసుకుంటది. చివరిగా 10 రోజులు కుబేరుడు చూసుకుంటాడు. ఆ 10 రోజుల తర్వాత ఏకాదశి వస్తుంది. మళ్ళీ నవంబర్ 6వ తేదీన విష్ణువు నిద్రలేచి భూలోకాన్ని చూసుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.